వెల్కమ్ టు టియానోస్ కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ మామిడికాయ చేపల పులుసు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక్క మామిడికాయ అండి, చాలా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోండి. చెక్కు తీసేసుకోండి. లోపల విత్తనం ఉంటుంది కదా, ఆ విత్తనం తీసేసి పప్పులో కానీ వేటిల్లో వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పులుసులో కూడా వేసుకోవచ్చు. నేను విత్తనం వేయట్లేదు. పైకి నేను కేజీన్నర చేపలు తీసుకున్నానండి. ఈ కేజీన్నర చేపలని మొత్తం కూడా గల్లుప్పేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండు అంతా కూడా పెట్టుకునే ముందు బాగా క్లీన్ చేసుకుందాం. కొద్దిగా బాగా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే దీంట్లో కొద్దిగా మట్టి కానీ ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. వేడి వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్లో నానిపోతుంది. మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఇక్కడ చేపల గిన్నె పెట్టేసుకోండి. చక్కగా ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నారనుకోండి, చేపలు అనేది ముక్కలు అవ్వకుండా ఉంటాయి. అందరి ఇంట్లో ఉంటాయి. ఇలాంటి దీంతో 3 టేబుల్ స్పూన్లు ఇలా వేసేసుకోండి. చక్కగా లెక్కగా ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ టైం కూడా తయారు చేసుకునే వాళ్ళు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా చేపల పులుసులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, దీంతో 3 అన్నీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి. జీరా, ఆవాలు, మెంతులు తీసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసేసండి. 6 లేక 7 పచ్చిమిర్చి ఇలాగ మధ్యలో సీల్ చేసేసి వేసుకోండి. ఒక 6 లేక 7. 3 పెద్ద సైజు ఆనియన్స్ కట్ట సరిపోతుంది. ఇంకా ఎక్కువ తీసుకున్న తీపొచ్చేస్తండి. మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చిపిచ్చిగా నూరుకున్న పేస్ట్ దీంట్లో వేస్తున్నాను. కావాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవటం వల్ల పులుసు అనేది గ్రేవీ బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. నీళ్ళు కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా వచ్చేటప్పుడు ఇక్కడ 1 టమాటా తీసుకున్నాను. మిక్సీ జార్ పట్టేసుకొని ఇట్లా టమాటా ప్యూరీ కూడా వేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. ఏంటి మనం మామిడికాయ వేసుకుంటున్నాం, చింతపండు వేసుకుంటున్నాం, అలాగే టమాటాకు ఎందుకు వేసుకుంటున్నాము అనుకుంటున్నారా? కానీ చాలా టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది. మనం వేసే మసాలాలన్నిటికి కూడా ఇది కానీ మనకేం అనిపించదు. ఇలా వేగిపోయిన వెంటనే కూడా పైన అనేది చెక్క తీసేసుకొని వేసేసుకోండి. మామిడికాయ మగ్గుతూ ఉండంగానే ఇక్కడ మనం 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. 1 అలాగే కారం వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్ ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇలా కలుపుకున్న వెంటనే ముందుగా మనం చింతపండు జ్యూస్ అంతా కూడా తీసి పక్కన పెట్టుకున్నామండి. కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. మనకి పులుపు అనేది చూసుకొని వేసుకోండి. మనం వేసిన చింతపండు కట్ట సరిపోతుంది. ఈ చింతపండు అంతా కూడా నేను వేసేసాను. చింతపండు జ్యూస్ వేసిన వెంటనే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేయండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇదంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. ఒక 3 మినిట్స్ అయిపోయిన వెంటనే కూడా చూస్తున్నారా, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. అలా సపరేట్ అయిపోయిన వెంటనే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోండి. ఇప్పుడే తెలిసిపోతుంది మనకి అన్ని కరెక్ట్గా ఉన్నవా లేవా అనేది. చూస్తున్నారు కదా, గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోయింది. పులుపు, కారం, సాల్ట్ సరిపడపోతే వేసేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్ది తక్కువైంది. ఇవి అంతా కూడా ఇలా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు మనం చేపలు వేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా వేసిన వెంటనే కూడా ఇప్పుడు మసాలా అంతా కూడా ఇప్పుడు పట్టించేసేద్దాం. ఇలా తర్వాత కలుపుకోవడానికి ఉండదు. ఒక్క 1 మినిట్ ఇట్లాగా వదిలేయండి. చేప ముక్కలు వేసి 1 మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాను అండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇలా మూత పెట్టేసేసుకొని ఒక 3 లేక 4 మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసేసి మగ్గించేసేయండి. ఓపెన్ చేద్దామండి. ఒక 3 మినిట్స్ అయిపోయింది. చూస్తున్నారా, గుంగుంలాడిపోతుంది. మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. అక్కడ ఆయిల్ కూడా ఇదే విధంగా సపరేట్ అయిపోతుంది. ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుందండి. చల్లారిపోయిన తర్వాత కొద్దిగా చిక్కబడిపోతుంది. అందుకని ఈ విధంగా గ్రేవీ ఉంటే చాలు. మనం దించే ముందు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా లైట్గా వేయించుకోండి. వేయించేసుకొని అలా పౌడర్ కొట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ అండి. ఇది చాలా సీక్రెట్ మసాలా పౌడర్ అనమాట. ఇది వేయటం వల్ల అసలు చేపల పులుసు చాలా టేస్ట్ వస్తుంది. ఈ మసాలా కొద్దిగా అలా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. నా దగ్గర నేను కొత్తిమీర వేయట్లేదు. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఒక 2 లేక 4 పచ్చిమిర్చి ఉన్నాయండి నా దగ్గర. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇంకా ఏమీ వేయని అవసరం లేదు. ఇంకా దించేసేద్దాం.
చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లేట్లో తీసేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ని బట్టి మనకి చేపల పులుసు ఎంత టేస్ట్ ఉందనేది తెలుస్తుంది. నేను చెప్పడం కంటే మీరు ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా ఉందనేది టేస్ట్ నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ రెసిపీ తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.